దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వీడియోలో ప్రత్యేకంగా నేను చెప్పవలసింది ఏంటంటే, అనారోగ్యం చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేసి ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియో ఇంకా మన యూట్యూబ్లో ఇంకా చాలామంది చూస్తున్నారు. దానిలో కొంతమంది కామెంట్స్ చేసినారు. వారు ఏ సమస్య చేత బాధపడుతున్నారు, వాళ్ళ అనారోగ్య సమస్య గురించి ప్రార్థన చేయమని కామెంట్లలో తెలియజేసినారు. అయితే వారికి ఓన్లీ నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి వదిలేయడమే కాకుండా, బాధల్లో ఉన్నారు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఏ సహాయం అందకుండా ఉన్నారు. కాబట్టి వారి కొరకు వారి నేమ్స్ చదువుతూ వారికి ఉన్న సమస్యను బట్టి ప్రార్థన చేయాలని నేను ఒక ఆలోచన చేశాను. ఆ ఆలోచన విధానమే ఈ వీడియో. దయచేసి ఇంకా మీరు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మీ నేము, మీకున్న సమస్య ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దేవుడు మీకు స్వస్థతనిస్తాడు. కాబట్టి ఎవ్వరూ బాధపడొద్దు. మీరు కలిగి ఉన్న స్థితిని బట్టి మీరు అస్సలే బాధపడొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క పరిస్థితిని విడిపించగల దేవుడు మనకున్నాడు. ఈరోజు నీ కళ్ళ ముందు శూన్యం కనపడవచ్చు, ఏది కూడా నీకు అనుకూలంగా కనిపించకపోవచ్చు. అది ఆర్థిక ఇబ్బందులే కానీ, అనారోగ్యమే కానీ, అసమాధానమే కానీ, ఏదైనా సరే ఈరోజు నీకు దాని విషయంలో చాలా బాధ కలుగుతుండొచ్చు. కానీ ఏదో ఒక రోజు దానికి విడుదల ఉంది. అది యేసుక్రీస్తు నామంలో విడుదల ఉంది. భయపడొద్దు, అస్సలు భయపడొద్దు. ఏది జరిగినా దేవా నీ కొరకే. నీవు నన్ను స్వస్థపరచగల సమర్థుడవు, నువ్వు నన్ను బాగు చేయగల సమర్థుడవు. నువ్వు ఎంతోమందిని లేవనెత్తావు, ఎంతోమందికి ఆరోగ్యం ఇచ్చావు, ఎంతోమందిని నీ కృప కొరకు నీ సాక్షిగా నిలబెట్టుకున్నావు. నన్ను కూడా నిలబెట్టుకో, నన్ను కూడా వాడుకో, నాకున్న ఈ సమస్య నుంచి విడుదల దయచేయి అని దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా నీ పక్షాన కదులుతాడు, నీ కార్యం జరిగిస్తాడు. సో ఈ ప్రార్థన ఎవరి కొరకు అంటే, ముఖ్యంగా కామెంట్స్ పెట్టిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఈ కామెంట్స్ పెట్టిన వారు కూడా ఈ ప్రార్థనను వింటారని, ఈ ప్రార్థనలో ఏకీభిస్తారని నేను ఆశపడుచున్నాను. ఒక్కొక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మొదటిగా జ్యోతి, ఈ సిస్టర్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అట్లాగే ఇంకా నేమ్స్ చదువుకుంటూ నేను కింద వారికి ఉన్న సమస్య కూడా తెలియజేశారు కాబట్టి ఆ సమస్య ఏంటో దానికోసం ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. మీరందరూ కొద్ది నిమిషాలు ఈ ప్రార్థనలో ఏకీభించవలసిందిగా కోరుచున్నాను. దేవానికి స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, సజీవుడ, నమ్మకమైన దేవానికి స్తోత్రం. మేము ఏమై ఉన్నామో అది నీ దయ వలనే ప్రవ్వా. మాకున్నవన్నీ మీరు ఇచ్చినదే ప్రవ్వా, నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఎంతోమంది అనారోగ్యం చేత బాధపడుచున్నారని ప్రేరేపణతో ఒక వీడియో చేయడం జరిగిందయ్యా. దానిలో కొంతమంది బిడ్డలు వారికి ఉన్న సమస్యను తెలియజేసి వారి కోసం ప్రార్థన చేయమని అయ్యా రిక్వెస్ట్ పంపించినారు తండ్రి. ఈరోజు వారందరి కోసం ప్రార్థన చేస్తుండగా నేను ఒకటే అంటాను ప్రవ్వా, ప్రార్థించే నాలో ఏ శక్తి లేదు, నేను సున్నా. ప్రార్థన వినే నీలో శక్తి ఉన్నది, నువ్వు శక్తివంతుడు ప్రవ్వా. ఇదిగో తండ్రి, మొదటిగా తండ్రి నాయన జ్యోతి సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. శరీర బలహీనతలు, చీకటి శక్తుల నుండి విడుదల, ఆర్థిక ఇబ్బందులు, ఇండియాకి రావాలని ఆశపడుచున్నది ప్రవ్వా. ఈ బిడ్డ విషయంలో నీ కార్యం జరిగించండి. శరీర బలహీనతలు, రుగ్మతలన్నిటి నజరైన యేసు నామములో నేను బంధిస్తున్నాను తండ్రి. చీకటి శక్తుల నుంచి ఆ బిడ్డకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే తండ్రి నాయన కుమార్తెను మీరు స్వస్థపరిచి నీలో విశ్వాసాన్ని, నీలో ధైర్యాన్ని, నీలో నమ్మకాన్ని ఆ కుమార్తెకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ఆ యొక్క దేశంలో ఆ బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో నాకు తెలియదు ప్రవ్వా, కానీ సమస్తము చూస్తున్న దేవుడు, అందరి హృదయాన్ని పరీక్షించగల దేవుడు నీకు తెలుసు తండ్రి. తను కలిగి ఉన్న ప్రతి ఒక్క దుర్నీతి నుంచి, తను కలిగి ఉన్న ప్రతి ఒక్క అవస్థ నుంచి, తను కలిగి ఉన్న ప్రతి ఒక్క ఒత్తిడి నుంచి, తను కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ జీవితంలో, ఆ బిడ్డ విషయంలో నీవే కృప చూపించి తండ్రి ఆ బిడ్డకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. లక్ష్మి అనే సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి అని ఆ కుమార్తె బాధపడుచున్నది తండ్రి. ఈ బలహీనతతో ఇంకెంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ స్వస్థపరచండి. తలనొప్పి, జలుబు నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకేమైనా శరీర బలహీనత, రుగ్మతలు ఉంటే కుమార్తెను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో లక్ష్మి సిస్టర్ని మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ బిడ్డ వాళ్ళు ఇంకెంతమంది తలనొప్పితో, జలుబుతో, గొంతు నొప్పులతో బాధపడుచున్నారో వాళ్ళందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
అయ్యా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆరోగ్యము బాగలేదని ఆ కుమార్తె తెలియజేస్తున్నారు కనుక ప్రభువా, ఆ కుమార్తె విషయంలో నీ కనికరం చూపించండి. మరి అనారోగ్య సమస్య అది ఎలాంటిదో నాకు తెలియదు ప్రభువా, కానీ ఆ కుమార్తె మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. ఆమె శరీర బలహీనతలన్నీ నజరైన యేసుక్రీస్తు నామములో అవి దూరమైపోనుగాక. యేసు నామములో స్వస్థత కుమార్తెకు శీఘ్రంగా వచ్చునుగా అని ప్రకటిస్తున్నాను తండ్రి. బిడ్డకు ప్రభువా తండ్రి నాయన నీ నెమ్మది, నీ శాంతి, సమాధానం దయచేసి నీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా విజయ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి క్యాన్సర్ ఉందని ప్రభువా కుమార్తె అయ్యా తెలియజేసినారు ప్రభువా. స్తోత్రం ప్రభువా. అయ్యా మనుషులకు అసాధ్యము క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ ఇంకేదైనా సరే ప్రభువా, అవి మనుషులకు అసాధ్యము, అవి మనుషులకు భయాన్ని పుట్టించేది ప్రభువా. అయితే నీకు మాత్రం అసాధ్యమని ఏది లేదు కదా ప్రభువా. చావు బ్రతుకులు ఉన్నవారిని నువ్వు లేవనెత్తినవు ప్రభువా. చనిపోయిన లాజర్ను లేపినవు ప్రభువా. నీకు స్తోత్రం. నువ్వు కార్యం చేయాలనుకుంటే, నువ్వు మా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటే, నీ కృప మా ఎడల ఉంటే ప్రభువా, ఈ క్యాన్సర్ కానీ ఇంకేదైనా సరే మమ్మల్ని ఏమీ చేయలేదు ప్రభువా. విజయ సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్తెకు ధైర్యాన్ని దయచేయండి. నా దేవుడు నన్ను విడిపించగలడు అనే ప్రభు గొప్ప నమ్మకాన్ని దయచేయండి. అట్లాగే నీ సాక్షిగా ఆ కుమార్తెను నిలబెట్టమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆ క్యాన్సర్ అనే వ్యాధి నుంచి ఆ కుమార్తెకు విడుదల నేను ప్రకటిస్తున్నాను దేవా. ఆ బిడ్డకు విడుదల ప్రకటిస్తున్నాను దేవా తండ్రి. మరి ఆ కుమార్తె ఆలోచిస్తున్న విధానము తండ్రి, నాకేమైపోతుందో అని కుమార్తె ఒకవేళ బాధపడుతున్నట్లయితే ఆ బాధ నుంచి విడుదల దయచేయండి. ఆ క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి. ఈ బిడ్డలా ఇంకెంతమంది బిడ్డలు బాధపడుచున్నారో వాళ్ళందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ బిడ్డ నీ సాక్షి నిలబెట్టుకోండి, నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. అట్లాగే ఇంకొక సిస్టర్ యూరిన్ ప్రాబ్లం అని ప్రభువా అయ్యా కుమార్తె తెలియజేసినారు తండ్రి. యూరిన్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇంకెంతమంది బిడ్డలు బాధపడుచున్నారో వాళ్ళందరికీ విడుదల దయచేయండి. ఈ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండగానే ప్రభువా, ఇన్ఫెక్షన్లు అన్నిటిని తీసివేయండి. కిడ్నీలను మీరు ముట్టి స్వస్థపరచండి. యూరిన్ ప్రాబ్లమ్స్ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సుజాతను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనారోగ్యము, శరీర బలహీనతలని ప్రభువా కుమార్తె తెలియజేసినారు తండ్రి. శరీర బలహీనతల నుంచి, రుగ్మతల నుంచి ప్రభువా కుమార్తె విడుదల దయచేయండి. అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆ కుమార్తెను మీకు ఇప్పుడే స్వస్థతను శీఘ్రంగా ప్రకటిస్తున్నాను దేవనికి స్తోత్రం. శరీరాన్ని బలహీనపరుస్తున్న దురాత్మ శక్తి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. శరీరాన్ని ప్రభువా తండ్రి బలహీనపరుస్తున్న దురాత్మ శక్తి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. కుమార్తెని చేతికి అప్పచెప్తున్నాను. ఈ బలహీనత చేత ఇంకెంతమంది బిడ్డలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ విడుదల దయచేయండి. అలాగే ప్రభువా వీరనారాయణ ప్రభువా అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఏ అనారోగ్యం చేత బాధపడుచున్నారో నాకు తెలియదయ్యా, కానీ ప్రభువా ఈ కుమార్ని మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. అనారోగ్య సమస్యలన్నిటి తీసివేసి నీ సాక్షి నిలబెట్టుకోండి ప్రభువా. అయ్యా రాజ్యలక్ష్మి ప్రభువా నరేంద్ర డెంగ్యూ ఫీవర్తో బాధపడుచున్నారని ప్రభువా తెలియజేసినారు తండ్రి. అయ్యా ఈరోజు అనేక మంది బిడ్డలకు ప్రభువా జ్వరంతో పాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రక్త కణాలు పడిపోవడము, వైరల్ ఫీవర్స్ తండ్రి నాయన ఎక్కువ అవుతున్నది తండ్రి. నజరైన యేసు నామములో వీళ్ళందరికీ విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్న తండ్రి. ఇలాగే ప్రభువా ఈ ఫీవర్తో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. ఇంకెంతమందికి రాబోతున్నదో అది రాకుండా దాన్ని రద్దు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి డెంగ్యూ ఫీవర్ నుంచి విడుదల దయచేయండి. రక్త కణాలు పెరిగే కృపను దయచేయండి ప్రభువా. మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఇలాగే డెంగ్యూ ఫీవర్స్ ఇంకెంతమంది బిడ్డలు బాధపడుచున్నారో వాళ్ళందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. కాళ్ళు, కీళ్ళు నొప్పులు ప్రభువా అయ్యా నొప్పులతో వస్తున్న జనాన్ని విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నరేంద్రను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్నికి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృష్ణవేణికి ప్రభువా నీరసం ఉందని ప్రభువా తెలియజేసినారు. ఆ నీరసం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో బలహీనపరుస్తున్న దురాత్మ శక్తి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమార్తెకు మంచి విడుదల నేను ప్రకటిస్తున్నాను దేవా తండ్రి. నీ యొక్క ప్రభువా గాయపడిన హస్తం చేత బిడ్డను తాకి బలమును శక్తిని దయచేయండి. నీరసాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా మనోజ్ అయ్యా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కుమార్ని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అనారోగ్య సమస్యను అయ్యా తండ్రి యేసయ్యా దురాత్మ శక్తులను ప్రభువా, నీరసాన్ని ప్రభువా, ఆయా బలహీనతలన్నిటిని తీసివేసి నీ బలంతో శక్తితో నింపి ఈ బిడ్డలందరినీ ప్రభువా నీ చేతి సమర్పిస్తున్నాను తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. వాళ్ళు చేస్తున్న పనిలో ప్రయాసలో తోడుగా ఉండండి. వారికి తండ్రి యేసయ్యా వస్తున్న సమస్త కీడు నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో ఈ బిడ్డల కోసం ప్రార్థన చేసిన ప్రభువా వాళ్ళకి విడుదల శీఘ్రముగా వచ్చునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ సాక్షులుగా బిడ్డలు నువ్వు నిలబెట్టుకుందుగాక ప్రభువా, నీ సాక్షులుగా ఈ బిడ్డలు ఉందురుగా కానీ ప్రకటిస్తూ ప్రభువా
వీళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, ఇంకెంతమంది బిడ్డలు అయితే అనేక సమస్యల చేత బాధపడుచున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించి కాపాడి దీవించమని ప్రార్థిస్తూ, ఈ బిడ్డలని నీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వీరందరి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఇంకెవరైనా అనారోగ్యం చేత ఉంటే వారు కూడా కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోలో మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, దేవుని మీద భారం వేయండి. ఎందుకంటే ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ఏదైనా మనం ఎదుర్కొంటూ ధైర్యంగా దేవుని నామంలో ముందుకు వెళ్ళాలి. సో అటు ధైర్యాన్ని మీరు ఇవ్వమని దేవుని అడగండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీ తప్పులు అపరాధములు ఉంటే క్షమించమని దేవుని అడగండి. మీ పట్ల కనికరపడాలి దేవుడు అని కోరుకోండి. దేవుడు మీ అందరినీ స్వస్థపరిచి మంచి ఆరోగ్యం చేత నింపి విడుదల ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఘనపరచునుగాక. ఆమేన్.